Friends, there are three type of databases. One is relational, non-relational, memory. Relational, non-relational, memory. Relational lo ఏమేమి వస్తాయి? AWS, RDS, AWS Aurora. AWS RDS, AWS Aurora. Non-relational లో DynamoDB, DocumentDB, Keyspaces. DynamoDB, DocumentDB, Keyspaces. In memory లో AWS Elastic Cache. అయితే వెరీ ఇంపార్టెంట్ రిలేషనల్లో AWS RDS గురించి చూద్దాం. AWS RDS గురించి మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ నేమ్లోనే ఉంది. RDS అంటే రిలేషనల్ డేటాబేస్, మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీసెస్. అలాగే సపోర్ట్స్ MySQL, PostgreSQL, Oracle. మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ సపోర్ట్స్ MySQL, PostgreSQL అండ్ Oracle. అయితే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది? గుడ్ ఫర్ జనరల్ పర్పస్ SQL డేటాబేస్. డేటాబేస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ERP నేమ్ వినే ఉంటారు. ERP, CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అలాగే SaaS అప్లికేషన్స్, వెబ్ ఫ్రేమ్వర్క్స్, ERP, CRM, SaaS అప్లికేషన్స్. ఇలాంటి దగ్గర మనం AWS RDS వెరీ ఫేమస్, దాన్ని యూజ్ చేస్తాం. అలాగే AWS Aurora కూడా రిలేషనల్ డేటాబేస్ అనుకున్నాం కదా, దాని గురించి చూద్దాం. క్లౌడ్ నేటివ్ రిలేషనల్ డేటాబేస్ Aurora గురించి. అలాగే క్లౌడ్ నేటివ్ రిలేషనల్ డేటాబేస్. అలాగే 5x MySQL అండ్ 3x PostgreSQL స్పీడ్. ఇది గుడ్ ఫర్ RDBMS with high availability and scalability. అది నెక్స్ట్ యూజ్ కేసెస్ ఫైనాన్షియల్ లెడ్జర్, గేమింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. ఫైనాన్షియల్ లెడ్జర్, గేమింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. ఈ విధంగా రిలేషనల్లో AWS RDS, AWS Aurora అయిపోయింది. నెక్స్ట్ నాన్ రిలేషనల్లో 3 ఉన్నాయి. DynamoDB, DocumentDB, Keyspaces. DynamoDB ఫుల్లీ మేనేజ్డ్ NoSQL డేటాబేస్ విత్ సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్ లేటెన్సీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. సో ఫుల్లీ మేనేజ్డ్ NoSQL డేటాబేస్ విత్ సింగిల్ డిజిట్ మిల్లీ సెకండ్ లేటెన్సీ, స్పెషల్ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. గుర్తుపెట్టేసుకుని, అది బిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్. అలాగే DynamoDB గుడ్ ఫర్ హై పెర్ఫార్మెన్స్ కీ వాల్యూ స్టోర్. యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ? పర్సనలైజేషన్, ఎడిటెక్, లేడర్ బోర్డ్స్, IoT యాప్స్. ఎక్కడెక్కడండి? పర్సనలైజేషన్, ఎడ్టెక్, లేడర్ బోర్డ్స్, IoT యాప్స్. అలాగే DocumentDB గురించి చూద్దాం. మేనేజ్డ్ NoSQL డాక్యుమెంట్ డేటాబేస్, MongoDB కంపాటబుల్, గుడ్ ఫర్ లార్జ్ స్కేల్ హైరార్కియల్ డేటా. యూజ్ కేసెస్ వెబ్ అప్లికేషన్స్, CMS, రియల్ టైమ్ డేటా, యూజర్ ప్రొఫైల్. అలాగే నాన్ రిలేషనల్లో థర్డ్ వన్ Keyspaces. మేనేజ్డ్ అపాచీ కాసంద్రా సర్వీస్ ఫర్ లార్జ్ స్కేల్ వర్క్లోడ్స్, గుడ్ ఫర్ హెవీ రీడ్ రైట్ వర్క్లోడ్స్. యూజ్ కేసెస్ రికమెండేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, చార్ట్ హిస్టరీ, ఫ్రాడ్ డిటెక్షన్. అలాగే రికమెండేషన్స్లో. ఇన్ మెమరీకి సంబంధించిన డేటాబేస్ ఏమనుకున్నాం? AWS ఎలాస్టిక్ క్యాష్ మెమరీ సింపుల్ అండి, మనం గుర్తుపెట్టుకుంటే క్యాష్ మెమరీ వినే ఉంటారు. క్యాష్ మెమరీ ఎప్పుడు? ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా స్టోర్డ్ ఇన్ క్యాష్. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా స్టోర్డ్ ఇన్ AWS ఎలాస్టిక్ క్యాష్. సేమ్ అదే సిమిలర్గా చూద్దాం AWS ఎలాస్టిక్ క్యాష్ గురించి. ఫుల్లీ మేనేజ్డ్ రెడిస్ అండ్ మెర్కాష్డ్ ఫర్ సబ్ మిల్లీ సెకండ్ లేటెన్సీ, గుడ్ ఫర్ ఇన్ మెమరీ అండ్ కీ వాల్యూ స్టోర్. యూజ్ కేసెస్ యూజర్ సెషన్, personalization, ad tech,
క్యాషింగ్, రేట్ లిమిటింగ్. ఓకేనా? సో ఇక్కడ ఓవరాల్గా ఏమనుకున్నామండి, రిలేషనల్ డేటాబేస్, నాన్ రిలేషనల్ డేటాబేస్, మెమరీ డేటాబేస్. రిలేషనల్లో AWS RDS, AWS అరోరా వస్తుంది. నాన్ రిలేషనల్లో DynamoDB, DocumentDB, కీ స్పేసెస్. ఇన్ మెమరీలో AWS ఎలాస్టిక్ క్యాష్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.